ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి. నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఉన్న ఒక పురాతన ఆలయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇది కేవలం రాళ్ళు గోడలతో కట్టిన ఒక ప్రార్థనా స్థలం కాదు. ఇది ఒకేసారి పురాణాన్ని, చరిత్రను, ఖచ్చితమైన ఖగోళ విజ్ఞానాన్ని తనలో ఇముడుచుకున్న ఒక అద్భుతం. మనం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. అసలు ఒక 1300 ఏళ్ల నాటి నిర్మాణం పురాణ కథను, సైన్స్ను, విశ్వాసాన్ని ఇంత పర్ఫెక్ట్గా ఎలా కలపగలిగింది? ఈరోజు మనం ఈ కోడ్ను ఛేదించడానికి ప్రయత్నిద్దాం. మీరు చెప్పింది అక్షరాల నిజం. అరసవల్లిని అర్థం చేసుకోవాలంటే దాని మనం ఒక 3 కోణాల్లో చూడాలి. 3 కోణాల? అవును. 1 దాని వెనుక ఉన్న పురాణ గాథ, 2 మనకు ఆధారాలతో సహా తెలిసిన చరిత్ర, ఇక 3 అందర్నీ ఆశ్చర్యపరిచే దాని నిర్మాణంలో దాగి ఉన్న సైన్స్. ఈ మూడింటినీ కలిపి చూసినప్పుడే మనకు దాని అసలు గొప్పతనం అర్థమవుతుంది. సరే, అయితే ఆ పురాణ గాథతోనే మొదలు పెడదాం. ప్రతి గొప్ప క్షేత్రానికి ఒక స్థల పురాణం ఉంటుంది కదా. అరసవల్లి కథలో సాక్షాత్తు దేవతల రాజైన ఇంద్రుడే కీలక పాత్ర పోషించాడు అంటారు. ఇంతకీ ఏం జరిగింది? అవును, కథ ఇంద్రుడితోనే మొదలవుతుంది. పురాణాల ప్రకారం ఒకసారి దేవేంద్రుడు అకాలంలో, అంటే సరైన సమయం కానప్పుడు శివదర్శనం కోసం కైలాసానికి వెళ్తాడు. ఓ! అప్పుడు శివుడి ద్వారపాలకురైన నంది అతన్ని అడ్డుకుని, ఇది సమయం కాదు, ఇప్పుడు లోపలికి వెళ్లడానికి వీళ్లేదని చెబుతాడు. కాని ఇంద్రుడు దేవతలకు అధిపతి కదా. ఆ అహంకారంతో నంది మాట వినకుండా లోపలికి వెళ్లబోతాడు. కరెక్ట్. దీంతో నందికి తీవ్రమైన కోపం వస్తుంది. అంటే ఒక రకంగా ఇంద్రుడి అహంకారమే ఈ కథకు మూలమన్నమాట. ఖచ్చితంగా. కోపోద్రిక్తుడైన నంది తన కాలితో ఇంద్రుణ్ణి బలంగా తన్నగా ఆ దెబ్బకి ఇంద్రుడు కళ్ళు తిరిగి నేరుగా భూలోకంలో పడిపోతాడు. ఇప్పుడు మనం అరసవల్లి అని పిలుస్తున్న ప్రాంతంలో, అవును, ఆ ప్రాంతంలో పడిపోయి తీవ్రమైన నొప్పులతో స్పృహ కోల్పోతాడు. మెలకువ వచ్చాక తన తప్పు తెలుసుకుని ఆ బాధ నుండి విముక్తి కోసం సూర్యభగవానుడిని ప్రార్థించడం మొదలుపెడతాడు. అతని పశ్చాత్తాపాన్ని చూసిన సూర్యుడు ప్రత్యక్షమై, ఇంద్ర, నువ్వు పడియున్న చోటనే నీ వజ్రాయుధంతో తవ్వు, నీకు మేలు జరుగుతుంది అని చెబుతాడు. సూర్యుడి ఆజ్ఞ మేరకు ఇంద్రుడు తవ్వగా అక్కడి నుండి శ్రీ సూర్యనారాయణ స్వామివారి విగ్రహం బయటపడుతుంది. అవును, తేజోవంతమైన విగ్రహం. ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి ఇంద్రుడే స్వయంగా ఆలయాన్ని నిర్మించాడని స్థలపురాణం చెబుతోంది. అందుకే ఇప్పటికీ అక్కడి కోనేరును ఇంద్రపుష్కరిణి అని పిలుస్తారు. ఈ పురాణకథ వింటుంటే చాలా అద్భుతంగా ఉంది. కాని మనలాంటి వాళ్లకు వెంటనే మరో ప్రశ్న వస్తుంది. చరిత్ర పుస్తకాల్లో, శాసనాల్లో మనకు కనిపించే కథ వేరు కదా. రాతి ఆధారాలు ఏం చెబుతున్నాయి? నిజంగా ఈ ఆలయాన్ని ఇంద్రుడు కట్టాడా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే మనం పురాణం నుండి చరిత్రలోకి అడుగుపెడతాం. మనకు లభించిన శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 7వ శతాబ్దంలో కళింగ రాజవంశానికి చెందిన దేవేంద్రవర్మ అనే రాజు నిర్మించారు. ఒక్క నిమిషం. దేవేంద్రవర్మ పురాణంలో దేవేంద్రుడు, చరిత్ర ప్రకారం దేవేంద్రవర్మ. అవును. ఆ పేర్లలోని సారూప్యత యాదృచ్ఛికమా లేక రెండింటికీ ఏదైనా సంబంధముందా అనేది ఎప్పటికీ ఆసక్తి కలిగించే విషయమే. 7వ శతాబ్దమంటే దాదాపు 1300 సంవత్సరాల క్రితం. అప్పటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉండేవి? ఈ కళింగరాజ్యం అంత శక్తివంతమైనదా? అప్పట్లో కళింగరాజ్యం చాలా శక్తివంతమైనది. వాళ్లకు వాస్తుశిల్పం, సముద్ర వ్యాపారంపై మంచి పట్టు ఉండేది. కోనార్క్ లాంటి గొప్ప కట్టడాలను నిర్మించిన గంగవంశీయులకు వీరు పూర్వీకులు లేదా సమకాలికులు. అంటే అంత సాంకేతిక పరిజ్ఞానం వాళ్ల దగ్గర ఉందన్నమాట. ఖచ్చితంగా. కాబట్టి దేవేంద్రవర్మ ఈ ఆలయాన్ని నిర్మించడం ఆశ్చర్యమేమీ కాదు. కాని మనం ఈరోజు చూస్తున్న ఆలయం పూర్తిగా 7వ శతాబ్దపు నిర్మాణం కాదు. కాలక్రమేణా చాలా మార్పులకు గురయ్యింది. అంటే మధ్యన ఆలయం దెబ్బతిన్నదా? పునర్నిర్మాణం జరిగిందా? అవును. 17వ శతాబ్దంలో జరిగిన మొఘల్ దండయాత్రల సమయంలో ఆలయం చాలా వరకు ధ్వంసమైంది. అయ్యో! ఆ గందరగోళంలో దుండగుల బారి నుండి మూలవిరాటును కాపాడటానికి స్థానికులు ఆ విగ్రహాన్ని సమీపంలోని ఒక బావిలో పడేశారని చెబుతారు. బావిలోనా? అవును. కొన్ని దశాబ్దాల పాటు ఆ విగ్రహం ఆ బావిలోనే ఉండిపోయింది. ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. విగ్రహమే లేని ఆలయం అంటే
దాదాపుగా తన ఉనికిని కోల్పోయినట్టే. మరి దానికి మళ్ళీ ప్రాణం పోసిందెవరు? ఈ కథలో యలమంచి పుల్లజీ పంతులు అనే వ్యక్తి పాత్ర చాలా కీలకమంటారు గదూ. ఖచ్చితంగా ఈ ఆలయ పునరుద్ధరణ కథలో అసలైన హీరో ఆయనే. సుమారు 1778లో యలమంచి పుల్లజీ పంతులు అనే ఒక దైవభక్తిపరుడు అధికారి ఈ విగ్రహం గురించి తెలుసుకున్నారు. ఆయన ఆ బావిని గుర్తించి ఎంతో శ్రమించి ఆ విగ్రహాన్ని బయటకు తీయించారు. అబ్బా! శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని చూసి చలించిపోయి తన సొంత ఖర్చులతో ఆలయాన్ని పునర్నిర్మించారు. మనమీరోజు చూస్తున్న ఆలయ నిర్మాణం, గోపురాలు, ప్రాకారాలు ఇవన్నీ చాలా వరకు ఆయన చలవే. ఆయన పట్టుదల లేకపోతే అరసవల్లి క్షేత్రం చరిత్రలో కలిసిపోయి ఉండేదేమో. అద్భుతం! ఒక వ్యక్తి యొక్క సంకల్పం ఒక మహాక్షేత్రాన్ని ఎలా నిలబెట్టగలదో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. సరే, పురాణం చూశాం, చరిత్ర చూశాం. ఇప్పుడు అందరినీ ఉత్కంఠకు గురిచేసే అసలు విషయానికి వద్దాం. అదే ఆలయ వాస్తుశిల్పం, దాని వెనక ఉన్న సైన్స్. దీన్ని కళింగ నిర్మాణ శైలి అంటారు కదా, దాని ప్రత్యేకత ఏమిటి? అవును, కళింగ శైలిలో కొన్ని ప్రత్యేకతలుంటాయి. ముఖ్యంగా ఎత్తైన శిఖరం, దాన్ని రేఖా దేవాలయం అంటారు. దాని ముందు భక్తులు కూర్చోడానికి ఒక విశాలమైన మండపం ఉంటుంది. దాన్ని జగన్మోహన అంటారు. గర్భగుడిలోని 5 అడుగుల నల్లరాతి మూల విరాట్టు ఉషా, ఛాయ, పద్మిని అనే 3 దేవేరులతో దర్శనమిస్తాడు. కాని ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు అద్భుతం! కిరణాల స్పర్శ. కరెక్ట్. అదే ఈ ఆలయాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన అద్భుతం. ఆ పేరు వింటుంటుంటేనే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్టుంది. సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని విగ్రహాన్ని తాకడం. ఇది కోణార్క్లోనూ, ఈజిప్టులోని అబు సింబెల్ వంటి కట్టడాలలోనూ మనం వింటుంటాం. ఇక్కడి టెక్నిక్ కూడా అలాంటిదేనా? మీరు చాలా మంచి పాయింట్ లేవనెత్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఖగోళ అద్భుతాలున్నాయి. కాని అరసవల్లి ప్రత్యేకత దాని ఖచ్చితత్వంలో ఉంది. సంవత్సరానికి 2 సార్లు, మార్చి 9 నుండి 11 వరకు, మళ్లీ అక్టోబర్ 1 నుండి 3 వరకు, సూర్యోదయ సమయంలో మొదటి సూర్యకిరణాలు ఆలయ 5 ద్వారాలను దాటుకుని ఎక్కడా పక్కకు వెళ్లకుండా నేరుగా గర్భగుడిలోని స్వామివారి పాదాలను తాకుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా పైకి పాకుతూ నాభిస్థానాన్ని, శిరస్సును తాకి అదృశ్యమవుతాయి. అగండి, 5 ద్వారాలు దాటుకుని వెళ్ళాలా? అంటే వాళ్ల దగ్గర టెలిస్కోపులు లేవు, కంప్యూటర్లు లేవు. అయినా సరే కేవలం పరిశీలనతో, గణితంతో సూర్యుడి గమనాన్ని, భూమి అక్షం వంపుని ఇంత ఖచ్చితంగా అంచనా వేసి ఒక శాశ్వత నిర్మాణం కట్టగలిగారు. ఆ ఆలోచనే నాకు నమ్మశక్యంగా లేదు. అదే కదా అసలు అద్భుతం. ఈ తేదీలు కూడా యాదృచ్ఛికం కాదు. ఇవి విషువత్తులకు, అంటే ఈక్వినాక్సిస్కు చాలా దగ్గరగా ఉంటాయి. భూమిపై రాత్రి పగలు సమానంగా ఉండే రోజులన్మాట. ఓ అలాగా! మన పూర్వీకులు ఉత్తరాయణం, దక్షిణాయనం అనే సూర్యుడి గమనాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ కిరణాలు ఏ కోణంలో ప్రయాణిస్తాయో లెక్కగట్టి ద్వారాలను, గర్భగుడిని ఒకే సరళ రేఖపై అమర్చారు. ఇది కేవలం భక్తితో కట్టింది కాదు, ఇది ఒక ఖగోళ ప్రయోగశాల. ఒక ఖగోళ ప్రయోగశాల? అవును. ఈ ఆలయం ఒక రకంగా రాతితో కట్టిన ఒక ఖగోళ క్యాలెండర్. మన పూర్వీకులకు సైన్స్, ఆధ్యాత్మికత వేరువేరు కాదని, అవి ఒకే నాణ్యానికి 2 ముఖాలని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉండదు. అంటే ఇది కేవలం ఒక అద్భుతం అని పక్కన పెట్టేలేం. దీని వెనుక తరతరాల పరిశీలన, లోతైన గణిత పరిజ్ఞానం ఉన్నాయన్నమాట. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు భక్తులకు ఎలా అనిపిస్తుంది? నేను ఆ అదృష్టానికి నోచుకున్నాను. ఆ సమయంలో అక్కడ ఉంటే వేలాది మంది భక్తుల మధ్య నిలబడి గర్భగుడి చీకటిని చీల్చుకుంటూ ఆ మొదటి కిరణం లోపలికి ప్రవేశించినప్పుడు ఒక్కసారిగా అందరిలో ఒక నిశ్శబ్దం, ఒక ఆశ్చర్యం. అది చూస్తున్నప్పుడు అది వాస్తుశిల్పంలా కాదు, ఏదో మాయాజాలంలా అనిపిస్తుంది. సైన్స్కు, విశ్వాసానికి మధ్య ఉన్న గీత చెరిగిపోయే క్షణమతి. నిజంగా మాటల్లో వర్ణించలేని అనుభూతి. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆలయంలో ఉత్సవాలు, పండుగలు కూడా అంతే ఘనంగా జరుగుతాయి కదా? అవును. ఇక్కడ జరిగే అతిపెద్ద ఉత్సవం రథసప్తమి. దీన్ని సూర్య జయంతిగా జరుపుకుంటారు. ఆ రోజు లక్షలాది మంది భక్తులొస్తారు. తెల్లవారుజాము నుండే ఇంద్ర పుష్కరిణిలో స్నానాలు చేసి స్వామి దర్శనం కోసం బారులు తీరుతారు. అలాగే సూర్యుడికి ప్రీతిపాత్రమైన ఆదివారం, ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే ఆదివారాల్లో ఆలయం కిట్టకిటలాడుతోంది. అయితే
ఈ ఆలయానికి ఆరోగ్య క్షేత్రం అని కూడా ఒక పేరుంది. దీని వెనుక ఉన్న నమ్మకం ఏమిటి? కేవలం దర్శనం చేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఎలా నమ్ముతారు? ఇక్కడ మనం విశ్వాసం యొక్క శక్తిని అర్థం చేసుకోవాలి. మన సంప్రదాయంలో సూర్యుడిని ఆరోగ్యప్రదాతగా, గ్రహాలకు రాజుగా భావిస్తారు. నిజమే. ఆధునిక విజ్ఞానం కూడా విటమిన్ డి గురించి చెబుతుంది. కరెక్ట్. ఈ నమ్మకానికి బలం చేకూరుస్తూ ఇక్కడికి వచ్చే భక్తులలో చాలామంది చర్మవ్యాధులు, కంటి సమస్యలు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేవారుంటారు. వారు ఇంద్రపుష్కరిణిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటే వారి రోగాలు నయమవుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే దీన్ని కేవలం మోక్షక్షేత్రంగానే కాకుండా ఒక ఆరోగ్యక్షేత్రంగా కూడా చూస్తారు. అయితే ఇవన్నీ కలిపి చూస్తే అరసవల్లి కేవలం ఒక దేవాలయం కాదు. అది ఇంద్రుడి అహంకారం నుండి పుట్టిన ఒక పురాణ ఘాతకు వేదిక. దేవేంద్రవర్మ అనే రాజు యొక్క చారిత్రక కీర్తికి చిహ్నం. ఎలమంచి పుల్లజీ పంతులు లాంటి భక్తుడి అచంచల విశ్వాసానికి నిదర్శనం. అన్నింటికీ మించి మన పూర్వీకుల ఖగోళ విజ్ఞానానికి సజీవ సాక్ష్యం. ఒకే ప్రదేశంలో ఇన్ని పార్శ్వాలు కలవడం చాలా అరుదు. సరిగ్గా చెప్పారు. మనం ఈరోజు విడదీసి చూస్తున్న పురాణం, చరిత్ర, సైన్స్, విశ్వాసం, ఈ 4 స్తంభాల మీద నిలబడిన కట్టడం అరసవల్లి. ఒకవైపు దేవతల రాజు కథ మనల్ని ఆశ్చర్యపరిస్తే, మరోవైపు సెంటీమీటర్ కూడా పక్కకు జరగకుండా సూర్యకిరణాలను నియంత్రించిన ఇంజనీరింగ్ మనల్ని ఆలోచింపజేస్తోంది. ఇంకోవైపు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి కేంద్రంగా ప్రజల నమ్మకం దానికి ప్రాణం పోస్తోంది. ఇది కేవలం రాయి, సున్నంతో కట్టిన నిర్మాణం కాదు, అది ఒక సజీవ వారసత్వ సంపద. ఒక పురాణ కథ, దాన్ని బలపరిచే చారిత్రక వాస్తవం, ఆ రెండింటినీ మించిన శాస్త్రీయ అద్భుతం, వీటన్నిటినీ కలిపి నిలబెట్టే అచంచలమైన విశ్వాసం. ఇన్ని విభిన్న అంశాలు ఒకే చోట కలిసి ఈ ఆధునిక యుగంలో కూడా ప్రజల జీవితంలో ఇంత లోతైన ప్రాముఖ్యతను ఎలా నిలుపుకోగలుగుతున్నాయి? సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఒక పురాతన ఆలయంలోని ఖగోళ అమరిక దైవిక శక్తిగా ప్రజలను ఎందుకు అంత బలంగా ఆకర్షిస్తోంది? ఈ విషయం గురించి ఆలోచించవచ్చు.